మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 6వ తారీఖు శని త్రయోదశి ఉంది, 7వ తారీఖు మాస శివరాత్రి ఉంది, అలాగే 9వ తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది, ఇక 17వ తారీఖు శ్రీరాములు వారి శ్రీరామనవమి. ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురుడు, శని. యాజ్ యూజువల్గా మేష రాశిలో గురువు, మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు. ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు 1వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి మీన రాశిలోకి వస్తున్నారు. బుధుడు మేషంలో వక్రించి 1వ తారీఖు నుంచి 10వ తారీఖున మళ్ళీ తిరిగి మీన రాశిలోకి వస్తున్నారు. రవి 14వ తారీఖు వరకు మీనంలోను, తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు. ఇక కుజ భగవానుడు కుంభరాశి శత్రుక్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు 23వ తారీఖు దాకా. 23 తర్వాత కుజుడు మీనరాశిలోకి వస్తున్నారు. ఇక ఏప్రిల్ 25న శుక్రుడు ఉచ్చులో ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు. సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర, కుజ, రవి, బుధుల్లో కూడా చలనం ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మాసగ్రహాలు, వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, తృతీయంలో శని, అర్ధాష్టమంలో శుక్రుడు, పంచమంలో గురుడు, దశమంలో కేతు. అటగాలిగా మొత్తానికి ధనుసు రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ మంత్ ఏ విషయాల మీద అయితే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సాధించాలనుకుంటారో తప్పకుండా వాటిని సాధించడానికి తగ్గ గ్రహబలం మీకు ఉందని చెప్పాలి. రాశ్యాధిపతి గురు భగవానుడు చక్కగా మంచి స్థానంలో, మిత్రక్షేత్రంలో, పంచమ స్థానంలో ఆయన సంచారంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి మొత్తం 4 వారాల్లో కూడా మొదటి 2 వారాలు మీరు అనుకున్న పనులు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, సంతాన రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ రీత్యా కావచ్చు, ఎనీ మేజర్ డెసిషన్స్ కావచ్చు, మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో తర్వాత 2 వారాలు, 3, 4 వారాలు ఏమైందండి అంటే రవి హస్తంగత్వం. అక్కడ రవి ఇక్కడ అర్ధాష్టమంలోను, పంచమంలోను సంచారంలో ఉంటున్నారు. మొదటి 15 రోజులు అర్ధాష్టమంలో, తర్వాత 15 రోజులు పంచమంలో. సో దీనివల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కానీ సో ఇక్కడ కొంతవరకు అంత పురోభివృద్ధి అనేది ఇక 3, 4 వారాల్లో కొంచెం ఇక్కడ రవి యొక్క హస్తంగత దోషం వల్ల కొంచెం మనకి తగ్గుతుంది. దాన్ని గురుమౌఢ్యం అంటాం అనుకోండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక కాబట్టి మొదటి 2 వారాలు ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్, ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాలు అండ్ ఏమైనా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో వాటికి సంబంధించిన విషయాల్లో పరుగులు పెట్టించండి. సో ఇక్కడ అద్భుతమైన విషయం ఇంకోటి, శుక్రుడు ఉచ్చస్థితి. మాసం మొత్తం కూడా ఏప్రిల్లో చక్కగా శుక్రుడు ఉచ్చస్థితిలో అర్ధాష్టమంలోకి వచ్చిన్నారు. కాబట్టి మనం చెప్పుకున్నాగా మొదటి 2 వారాలు అర్ధాష్టమంలో కూడా రవి ఉంటున్నారని. ఆ ఒక్క రవి లేకపోతే కనుక చాలా చాలా మంచి ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, గృహంలో మంచి సుఖ సంతోషాలు, ఆనందదాయకమైన విషయాలు అన్నీ ఉండేవి. సో ఇప్పుడు లేవా అంటే లేవని కాదు, మిక్స్డ్గా ఉంటాయి. సో ఎంతో కొంత అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో వాహనాల వెహికల్ కంఫర్ట్స్ కావచ్చు, వాహన సౌఖ్యం కావచ్చు, గృహంలో నూతనంగా గృహోపకరణాలు కొనే విషయంలో కావచ్చు, ఇంటి రెనోవేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా 4th హౌస్లో శుక్రుడు కళాత్మకంగా ఇంటిని తయారు చేసుకుందాం అనుకునే విధాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. సో దీనివల్ల డొమెస్టికల్ హ్యాపీనెస్ అనేది ఎక్కువగా శుక్రుడు ఇస్తున్నాడు.
అర్ధాష్టమంలో రవి తీసేస్తున్నాడు. కాబట్టి మిక్స్డ్కి రిజల్ట్స్ ఉంటున్నాయి. 15వ తారీఖు తర్వాత నుంచి రవి అక్కడ మేషంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి పంచమ స్థానంలోకి. ఇక్కడ ఆ తర్వాత 3-4 వారాల్లో శుక్రుడు మూడో వారం శుక్రుడు పర్ఫెక్ట్గా చక్కగా మంచి రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. మొదటి 10 రోజులు కూడా ఈ రాశికి ఉద్యోగపరమైన విషయాల్లోనూ బిజినెస్ పరమైన విషయాల్లోనూ సరైన కమ్యూనికేషన్లు ఉండవు. సరైన కమ్యూనికేషన్ లేక వ్యాపారంలోనూ అలాగే ప్రొఫెషన్ ఉద్యోగంలోనూ వీళ్ళు కొంచెం మిస్కమ్యూనికేషన్స్ సరైన కమ్యూనికేషన్ లేని విషయాల మీద కొంచెం వీళ్ళు పూర్తి అవగాహనతో ముందుకెళ్తేనే బెటర్గా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే పంచమ స్థానంలో బుధుడి యొక్క సంచారం అక్కడ రెట్రోగ్రేషన్లో మొదటి 10 రోజులు కూడా ఉంటుందో సంతానపరంగా మీరు పెట్టే ఖర్చులు, ఇవాళ ఏదో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి ఏదో దానిలో జాయిన్ చేసేద్దాం డబ్బులు కట్టడం, తర్వాత ఏమవుతుంది అది అనేది ఆలోచించాం. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంతే, సంతానపరమైన విషయాల్లో కూడా, పిల్లల మీద స్పెండ్ చేసే విషయంలోనూ అంతే. తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా బుధుడి యొక్క రెట్రోగ్రేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మొదటి 10 రోజులు కూడా సో మేజర్గా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ మిస్కమ్యూనికేషన్స్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో సో మీది 30 నాది 40 మీది 70 నాది 80 ఇలా ఏవో అనుకున్నారు అనుకోండి డీలింగ్స్, మిస్కమ్యూనికేషన్ కంపల్సరీ ఉంటుంది. ఇదేంటి మీరు ఆ రోజు ఇలా అన్నారు, లేదు అప్పుడు అంది ఇంతే అనే కొన్ని ఇలాంటివి జరిగే ఆస్కారాలు అంటే డెఫినెట్గా వీటి విషయాల్లో మీరు ఎక్కువ కమ్యూనికేషన్ విషయాల్లో రాతకోతల విషయంలో కానీ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ కొంచెం రైటెడ్గా ఉంటే దాన్ని మీరు తీసుకోవడం అనేది మంచిది. సో ఇక్కడ కుజ శనులు ఇద్దరు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఇది బ్యాడ్ అని చెప్పలేం. పాపస్థానంలో కుజ శనులు ఇద్దరు ఉన్నారు. బాగా మొండిఘట్టంగా ఉంటారు. ఏ విషయాన్నైనా సరే సాధించాలని పట్టుదలతో ఉంటారు, సాధిస్తారు. కానీ ఇది ఎక్కడ మైనస్ అంటే రిలేటివ్స్, సిబ్లింగ్స్, కొలీగ్స్ వీళ్ళ వేళ అనే చికాకు, మండిపాటు, చేదర ఈ 3 ఉంటాయి వీటి విషయాల్లో మాత్రం. బట్ పరాక్రమ స్థానమైన ఈ స్థానంలో కుజశనుల యొక్క యుతి ఆర్థిక లాభాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారికి నో మేజర్ కన్సర్న్స్. అసలు ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎటువంటి మేజర్ కన్సర్న్స్ ఈ మాసం అసలు ఏమి కనిపించట్లా ఆరోగ్యపరంగా మాత్రం. జాబ్ విషయం చెప్పుకున్నాం. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థికపరమైన విషయాల్లో కూడా తప్పకుండా తృతీయ స్థాన శని సంచారము, అర్ధాష్టమ శుక్రుని యొక్క సంచారం, పంచమ గురు సంచారం అంతా అనుకూలంగానే ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఏమీ కనిపించట్లా. సో ఈ రాశికి మేజర్గా మనం చూస్తే కనుక అర్ధాష్టమంలోనూ పంచమంలోనూ సంచరించే రవిదోషం. మొదటి 10 రోజులు కూడా బుధుడు పంచమ స్థానంలో ఉంటాం. సో మొదటి 10 రోజులు బుధుడు మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకుండా చేస్తుంటే తర్వాత 15వ తారీఖు నుంచి రవి. మొదటి 10 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. 15వ తారీఖు నుంచి జపాకుసుమ సంకాసం, శివాలయ దర్శనం ఇవి వీళ్ళకి మంచి ఫలితాలని ఇస్తాయి. సో దశమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బుధుడు కూడా మారుతున్నాడు ఏప్రిల్ నెలలో మొదటి 10 రోజుల్లో. కాబట్టి సమ్ జాబ్ చేంజెస్, జాబ్ డిటాచ్మెంట్ ఫీలింగ్స్ ఇవి ఎక్కువగా ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నీచ స్థితిలోకి బుధుడు 10వ తారీఖున వచ్చాక ఇక్కడ దశమాధిపతి నీచులో మళ్ళీ మీనరాశిలోకి వచ్చాక ఆల్రెడీ దశమంలో కేతు ఉన్నారు. కాబట్టి హాయిగా అమ్మ ఎందుకు వచ్చింది రా ఈ స్ట్రెస్ ఎవడబడతాడు మానేసి ఇంట్లో కూర్చుంటే పోద్ది అనే విధంగా ఫీలింగ్స్ ఉంటాయి. సో కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇలాంటి పొజిషన్ ఎప్పుడు రావచ్చు ఏంటి అనేది వీక్లీ రాశి ఫలాల్లో మనం ప్రతి వీక్ చక్కగా ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటే కుజశనుల వల్ల తృతీయ స్థాన సంచారంలో ఉన్న కుజశనులు ఎలాంటి ఫలితాన్ని ఎప్పుడు ఆ వారంలో ఆ డేట్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు, అర్ధాష్టమంలో శుక్రుడు వల్ల ఎప్పుడు మనకి చక్కగా మంచి బెనిఫిషియల్గా ఉంటుంది. సో దశమంలో కేతు వల్ల ఎప్పుడు జాబ్లో మనకి డిటాచ్డ్ ఫీలింగ్స్ వస్తాయి. వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే బాగా తెలుస్తుంది. సో ఫాలో వీక్లీ రాశి ఫలాలు ఆల్సో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీక్లీ రాశి ఫలాలు ఇంకా మంచి రెమెడీస్ ఇంకా ఆ వారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఇంకా పర్టికులర్గా మనం చెప్పుకుంటాం కాబట్టి
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.